అక్టోబర్ నెల మీనరాశి వారి రాశి ఫలితాలు. మీనరాశి వారికి ఈ అక్టోబర్ నెలలో ఏం జరుగుతుందో తెలిస్తే గుండె జల్లుమంటుంది. ఈ అక్టోబర్ నెలలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో, ఏ పనులకు అనుకూలంగా ఉందో, ఏ పనులకు ప్రతికూలంగా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే మీనరాశి వారు ఈ అక్టోబర్ నెలలో ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలో కూడా, ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే అక్టోబర్ నెలలో మీనరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో కూడా తెలుసుకుందాము. ఈ నెల కుజుడు మిథునంలో సంచారం చేయనున్నాడు. గురువు వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అయితే ఈ అక్టోబర్ నెల 10వ తేదీన గురువు వక్రిస్తాడు. కుజుడు అక్టోబర్ 20వ తేదీన కర్కాటక రాశిలోనికి తన సంచారాన్ని మారుస్తాడు. బుధవారం అక్టోబర్ 9వ తేదీ వరకు కన్యలో ఉంటాడు. అక్టోబర్ 10న తులారాశిలోనికి ప్రవేశిస్తాడు. శుక్రుడు అక్టోబర్ 13న వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు. శని వక్రించి కుంభరాశిలో ఉంటాడు. ఈ గ్రహాల సంచారం వల్ల మీనరాశి వారికి ఈ అక్టోబర్ నెలలో ఏం జరుగుతుందో తెలుసుకుందాము. మీనరాశికి అధిపతి గురువు. ఈ రాశికి చెందిన వ్యక్తులు చాలా వరకు అందరితో కలిసి ఉండాలని ఆశపడుతూ ఉంటారు. విశాలమైన మనసును కలిగి ఉంటారు. ఈ రాశికి చెందిన వారికి మంచి ఏదో చెడేదో తెలుస్తుంది. ఇతరులకు మంచి సలహాదారులుగా ఉంటారు. అంకిత భావంతో మరియు ఆధ్యాత్మిక లక్షణాలను కూడా కలిగి ఉండవచ్చు. వ్యాపారాలు చేయాలనే ఆసక్తి వీరిలో ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఈ అక్టోబర్ నెలలో మీనరాశి వారికి మధ్యస్థంగా ఉంటుంది. ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక పరంగా ఎదగడానికి కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. మీ ఆరోగ్యం కూడా మారుతుంది. ఆరోగ్యంపై, డబ్బుపై, చేసే పనిపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. చిన్న మాట అన్నా తట్టుకోలేకపోవటము, ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడటము చేస్తారు. ఏదైనా సంఘటన జరిగితే దాని గురించి అతి ఆలోచనలు చేస్తూ వాస్తవాన్ని గుర్తించటం మానేస్తారు. కోపంతో ఇతరులపై ఆరోపణలు చేసి వారిని దూరం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ కోపం వల్ల మీకు ఇష్టమైన వారిని కూడా దూరం చేసుకుంటారని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మీ కోపం వల్లనే కుటుంబంలో, వృత్తి, వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీ కోపం వల్ల చేసే పనులను కూడా అర్ధాంతరంగా వదిలేస్తారు. ఉద్యోగాలు చేసేవారు చాలా వరకు కోపం కంట్రోల్ చేసుకుంటేనే మంచిది. లేకపోతే మీపై అధికారుల దృష్టిలో మీరు బ్యాడ్ ఎంప్లాయీగా ఉండిపోతారు. సహ ఉద్యోగులపై అరవటము, వారిపై కోపం వ్యక్తం చేయటం వల్ల మీకే ఎక్కువ నష్టం కలుగుతుంది. టీమ్ లీడర్గా ఉన్నవారు టీం వర్క్తో జాగ్రత్తగా మాట్లాడాలి. వారు సరిగ్గా వర్క్ చేయకపోయినా, వర్క్పై ఆసక్తి చూపించలేకపోయినా వారితో జాగ్రత్తగా మాట్లాడి వర్క్ను కంప్లీట్ చేసుకునేలాగా చూసుకోవాలి. అలా కాకుండా వారితో మీరు గొడవ పడితే మీ టీంకి చెడ్డ పేరు వస్తుంది. మీ పేరు ప్రతిష్టలకు కూడా భంగం కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మేనేజర్గా ఉన్నవారు, టీం లీడర్స్గా ఉన్నవారు ఈ నెల కోపం తగ్గించుకొని పని చేయించుకోవాలి. కుటుంబ సభ్యులతో, అందులో ముఖ్యంగా జీవిత భాగస్వామితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వారితో గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జీవిత భాగస్వామితో, పిల్లలతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. పిల్లలు ఏదైనా తప్పు చేసినా వారిని వెంటనే నిందించకుండా నిజానిజాలు ఏమిటో పరిశీలించి పిల్లలకు సపోర్టుగా ఉండండి. మీ కోపం వల్లే మీ శత్రువులు లేదా బంధువులు లేదా మీరు ప్రేమించిన వ్యక్తులు దూరమైపోతారు. మీ కోపమే మీ శత్రువు. మీరు అందరితో సంతోషంగా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటే ముందుగా మీ ప్రవర్తనను మార్చుకోండి. కోపాన్ని తగ్గించుకొని అందరితో జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే మీనరాశికి చెందిన యువతి యువకులు కూడా కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఉపాధ్యాయులతో, మీ తల్లిదండ్రులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కోపాన్ని వ్యక్తపరిస్తే అది మీ కెరియర్పై చాలా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. విద్యార్థులు క్లాస్లో మంచి గుర్తింపు సాధించడానికి చదువుపై ఎక్కువ శ్రద్ధ ఉంచాలి. ఇతర కార్యక్రమాలలో పాల్పంచుకొని చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతే చాలా సమస్యలను భవిష్యత్తులో ఎదుర్కొంటారు. మీనరాశికి చెందిన యువకులు ఈ నెల గొడవలకు వెళ్ళకపోవటం మరీ చాలా మంచిది. ఇతరులతో గొడవలు పడటం వల్ల జైలుకు వెళ్ళి ప్రమాదాలు కూడా ఉన్నాయి. మీ శత్రువులు ఎవరితోనైనా సరే గొడవ పడినా మీరు జోక్యం చేసుకోకండి.
గొడవలకు వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే మందు పదార్థాలకు, ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్కు చాలా దూరంగా ఉండాలి. డబ్బులను పోగొట్టుకునే ప్రమాదం ఉంది. మత్తు పదార్థాలు తీసుకోవటం వల్ల దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మత్తు పదార్థాలు తీసుకోవటం వల్ల మీ విలువైన వస్తువులు కూడా పోగొట్టుకునే అవకాశం ఉంది. అలాగే మత్తు పదార్థాలు తీసుకున్న తర్వాత వాహనం నడపటం అంత మంచిది కాదు. ఎలాగైనా ఈ నెల చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి, లేకపోతే మీ ఆరోగ్యానికే చాలా ప్రమాదం. మీ చెడు అలవాట్ల కారణంగా మీ తల్లిదండ్రులు చాలా బాధపడే అవకాశం ఉంది. అలాగే మీ తోబుట్టువులను కూడా బాధపెడతారు. మీ వల్ల ప్రశాంతంగా ఉన్న ఇంటి వాతావరణం దెబ్బతినే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పెళ్ళైన వారు మత్తు పదార్థాలకు చాలా దూరంగా ఉండాలి. పిల్లల దగ్గర మరియు మీ భార్య దగ్గర మీ విలువ తగ్గుతుంది. సమాజంలో మీకు ఉన్న పేరు కూడా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మత్తు పదార్థాలకు చాలా దూరంగా ఉండండి. వ్యాపారస్తులు ఈ నెల కొన్ని లాభాలను, కొన్ని నష్టాలను పొందుకుంటారని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మీనరాశి వారు ఈ నెల ఇతరులకు ఎటువంటి హామీలు ఇవ్వకపోవటం మంచిది. రాజకీయ రంగంలో ఉన్నవారు నోటిని చాలా అదుపులో పెట్టుకోవాలి, లేకపోతే సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే ఇతరులకు డబ్బు ఇద్దాం అని లేదా ఇతర సహాయాలు చేద్దాం అని హామీలు ఇచ్చారో ఇబ్బందులను కోరి తెచ్చుకున్న వారవుతారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. తొందరపడి ఎవ్వరికీ మాట ఇవ్వకండి. అలాగే డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. ఆలోచించి డబ్బు ఖర్చు చేయటం మంచిది. దేనికి ఎంత ఖర్చు చేస్తున్నారనే అవగాహనను కలిగి ఉండాలి. డబ్బును మితంగా ఖర్చు చేయకపోతే ఆర్థిక పరంగా చాలా కష్టాలను ఎదుర్కొంటారు. వృధా ఖర్చులు ఎక్కువగా చేసే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులను అదుపులో ఉంచుకుంటే ధనపరంగా ఎటువంటి నష్టం కలగదు అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఇది చాలా అనుకూలమైన సమయం. మీనరాశికి చెందిన వృత్తి, ఉద్యోగ, వ్యాపార మరియు విద్యారంగంలో ఉన్న వారికి శ్రమతో కూడిన ఫలితాలు కలుగుతాయి. అంటే ఎంత శ్రమిస్తే అంత మంచి ఫలితాలు కలుగుతాయి. శ్రమించకుండా ఫలితాన్ని ఆశించటం వ్యర్థం. కాబట్టి మీనరాశికి చెందిన వారు అందరూ కూడా మంచి ఫలితాలను అందుకోవాలని కోరుకుంటే బాగా కష్టపడి పనిలో, చదువుల్లో శ్రద్ధ చూపించండి. వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. ఈ నెల మీనరాశి వారు కెరియర్ పరంగా ఎదగడానికి కూడా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఈ నెల మీకు ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం బాగుంటుంది. నెలలో కొన్ని రోజులు అనుకూలంగా ఉంటే కొన్ని రోజులు ప్రతికూలంగా ఉంటుంది. మీనరాశికి చెందిన వ్యక్తులు ఈ నెల కొన్ని మార్పులను చూస్తారు. మీనరాశికి చెందిన వారు ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ నెల తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు అందుతాయి. మీ పనితీరులో కూడా మార్పు వస్తుంది. పనిని వేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. మీ పనులలో తోటి ఉద్యోగులు పాలు పంచుకుంటూ ఉంటారు. కష్టంగా ఉన్న వర్క్ను ఈజీగా చేయగలుగుతారు. విద్యార్థులకు ఈ నెల బాగుంటుంది. మీరు కష్టపడితే మంచి ఫలితాలను పొందుతారు. విద్యార్థులు ఈ నెల ఎవరితో గొడవలు పడకండి. పనికి మాలిన పనులు చేస్తే జైలుకు వెళ్తారు. విద్యార్థులు ఈ నెల జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ నెల మధ్యస్థంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలను పొందుకోవాలని అనుకునే మీరు కొత్త రకంగా ఆలోచనలు చేయాలి. మీ వ్యాపారాలలో మార్పు రావాలంటే కొత్త ఆలోచనలు చేయాలి. ఇతరులు చెప్పే మాటలను శ్రద్ధగా వినాలి. ఈ నెల మీనరాశికి చెందిన వారందరికీ కూడా మధ్యస్థంగానే ఉంటుంది. అన్ని రంగాల వారికి కొన్నిసార్లు లాభాలు కలిగితే కొన్నిసార్లు నష్టాలు కలుగుతాయి. నెల ప్రారంభంలో గురువు 3వ ఇంటిలో ఉంటాడు. అక్టోబర్ 9న వక్రిస్తాడు. గురువు వక్ర సంచారం వల్ల మీకు కొన్ని లాభాలు కలుగుతాయి. అందరూ మిమ్మల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. కుజుడు నెల ప్రారంభంలో 4వ ఇంటిలో ఉంటాడు. శని వక్రించి ఉంటాడు. ఈ గ్రహాల సంచారం వల్ల మీరు కుటుంబ సభ్యులపై కొంచెం ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి. మీరు మీ కుటుంబ సభ్యులు ఏదైనా విషయం గురించి చర్చించుకున్నట్లు అయితే వారు మాట్లాడే మాటలను పూర్తిగా వినాలి. కుటుంబ సభ్యులను పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. శని వక్రించి ఉండటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. దీనికి తోడు సూర్య, బుధ, శుక్ర గ్రహాలు కూడా మీ ఖర్చులను పెంచుతాయి. అంటే ఈ గ్రహాల సంచారం కారణంగా మీరు అధికంగా ఖర్చులు చేయటం కానీ ఇతర వేరే విషయాలకు డబ్బు ఖర్చు అవ్వటం కానీ జరుగుతుంది. మీ రాశికి అధిపతి అయిన గురువు నెల ప్రారంభం నుండి ఈ నెల చివరి వరకు 3వ ఇంటిలో ఉంటాడు. దీని కారణంగా మీ ఆరోగ్యం హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది.
కానీ రాహువు మీ రాశిలో మొదటి ఇంటిలో ఉండటం వల్ల మిమ్మల్ని ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకునేలాగా చేస్తాడు. మొత్తం మీద ఈ నెల మీనరాశికి హెచ్చు తగ్గులతో ఉంటుంది. కాబట్టి మీనరాశి వారు ఈ నెలంతా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈ నెల మీరు హనుమంతుడిని పూజించాలి. ఈ నెలలో వచ్చే 5 మంగళవారాలు హనుమంతుడికి అరటి పండ్లను, తమలపాకులను సమర్పించండి. కుటుంబ క్షేమం కోసం మీనరాశికి చెందిన ఆడవారు రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో 5 మంగళవారాలు దీపం వెలిగించండి. మీనరాశికి చెందిన వారు ఈ పరిహారాలను చేస్తే మంచి శుభ ఫలితాలను పొందుతారు. మరి మీనరాశికి చెందిన వారంతా అక్టోబర్ నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 2, 9, 12, 16, 20, 27, 29. ప్రతికూలంగా ఉన్న తేదీలు 4, 7, 14, 18, 22, 24. ఇవి మీనరాశి వారి అక్టోబర్ నెల రాశి ఫలితాలు.